ఇది రోడ్డేనా మహిళ నిరసన దీక్ష. ఒక మహిళ నిరసన తెలియజేస్తున్నది. నాగోల్ ఆనందనగర్ చౌరస్తాల్లో రోడ్డు బాగు చేయాలంటూ వర్షపు నీటిలో కూర్చొని నిరసన తెలుపుతున్న నిహారిక. చూడండి ఎంత ఎంత గొప్ప ఫైటో. మనం అంటే ఆమె ఎంత వేదన అనుభవించి ఉంటారు. ఆ కాలనీ వాసులు కానీ అక్కడ ఉన్న ప్రాంత వాసులు కానీ ఎంత నరకం చూస్తుంటారు ఆ రోడ్డు వెంట, ఆ రోడ్డును చూసి. ఇప్పుడు ఇదే ట్రాఫిక్ పోలీస్ ఈయనే ఉన్నాడు. ఇవాళ 20వ తారీఖు దాటింది, 1వ తారీఖు వస్తున్నది. ట్రాఫిక్ పోలీసులకు జీతాలు ఎట్లా అని ఏ గల్లీ తిరగగానే పోలీసులే, ఏడ గల్లీ టర్న్ చేస్తే పోలీసులే. ఎందుకు ఇప్పుడు రాబట్టాలి, మొత్తం ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేయాలి, రక్తం తాగాల. సరే తప్పు చేస్తేనే మేము ఫైన్ వేస్తున్నామని మీరు చెప్పొచ్చేమో, కానీ మీరు ఉద్దేశపూర్వకంగా ఎట్లాగైనా దొరికిపించుకోవాలా. ఇప్పుడు ఎవరైనా దొరకకపోతే బాధపడతారు, దొరకకపోతే సంతోషించాలా. ఏంది అరే జనాలు ట్రాఫిక్ రూల్స్ని బాగా చేస్తున్నారు అని. ఒకవేళ ట్రాఫిక్ పోలీసులకు దొరకకపోతే ఇవాళ 0 కేసెస్ వచ్చినాయని పండగ చేసుకోవాలి ఆ రోజున. అట్లా లేదు ఇవాళ రేపు. ఒకవేళ ఒక్కటి కూడా దొరకలేదనుకో, ఏమో ఒక్కటి దొరకలేడేంద్రా బాయ్ అని బాధపడే రోజులు వచ్చినాయి. ఎందుకు? ఖజానాకు డబ్బులు కావాలి కదా, జీతాలకు డబ్బులు కావాలి కదా. మరి ఇప్పుడు అంత ఆలోచిస్తున్న ప్రభుత్వాలు మరి రోడ్లు ఎవరు బాగు చేయాలా? ఇప్పుడు ఈ రోడ్లలో పడి చచ్చిపోతే ఎవరు దానికి బాధ్యత? మీ బాధ్యత కదా. నాగోల్ డివిజన్ ఆనందనగర్ చౌరస్తా వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ నీరు నిలిచిపోవడం పరిపాటి. దీనివల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పట్లే. అయితే గుంటూరుకు చెందిన నిహారిక అనే మహిళ గురువారం నీటితో నిండిన గుంతలో కూర్చొని తన నిరసన తెలియజేసింది. గుంతలమయమైన రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో గతంలో తన పిల్లలతో బైక్పై వస్తున్న సందర్భంలో 2 సార్లు పడిపోయాను అని ఆమె వాపోయింది. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, అందుకే ఇలా గుంతలో కూర్చొని నిరసన తెలియజేయాల్సి వచ్చిందని పేర్కొన్నది. చివరకు జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదే విషయం పైన ఎల్బీనగర్ సర్కిల్ 3 జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ తిప్పర్తి యాదయ్యను వివరణ కోరగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని వివరించారు. కోడ్ ముగిసిన వెంటనే శాశ్వత పరిష్కారం చేపడతామని డీసీ వెల్లడించారు. ఇది సిచ్యువేషన్.